రక్షకుడైన క్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపా సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఈ సాయంకాలం మనం దేవుని వాక్యంలో చూస్తూ ప్రభువు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో క్రీస్తు యేసు ప్రభు గురించి మనం తలంచుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. మన జీవితాల్లో ఏమి చేసినప్పటికీ, ఏమి తలంచినప్పటికీ చాలా విషయాల్లో మనం చచ్చిన వారిగా ఉంటున్నాం. కారణం ఏంటంటే పాపం యొక్క ఫలితము మరణము. మనము పాపులం కనుక, మనం తప్పిదాలు చేసి ఉన్నాం కనుక మన జీవితంలో మరణం మనకి ప్రాప్తించింది. ఇక్కడ మనం మరణం పొంది ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కానీ చనిపోయిన వాడు పాతిపెత్తబడవలను. చనిపోయిన వాడికి స్నానం చేసి దాన్ని కాడి తీసుకొని మనం భూస్థాపితం చేస్తాం. కారణం ఏమిటంటే అతను చనిపోయాడు, అతనితో మనకి ఏమి సంబంధం లేదనమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం పాపంలో మనము చనిపోయి ఉండినప్పటికీ కూడా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బతికిస్తున్నాడు. క్రీస్తు ప్రభువు శిరోమానుపై మన పాపము కొరకు మరణం చెందాడు. మన పాప భారాన్ని తన భుజం మీద మోసుకొచ్చు క్రీస్తు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు క్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేచాడు. అనగా మన జీవితాల్లో మన ఆశయాలు, మన ఆశలు, మన ప్రవర్తన అంతా కూడా పాపము చేత మనల్ని చచ్చిన వారిగా చేస్తుంది. కానీ ప్రభువులో మనం బ్రతుకుతున్నాము. దేవుని వాక్యంలో ఎంతో బలం ఉన్నది. పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే ప్రతి మాట కూడా మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మి యేసు ప్రభువుకి వచ్చిన వారికి ప్రభు ఎంతో కనికరమును, కృపను చూపిస్తాడు. మన మంచితనం బట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. మనం చక్కగా ప్రార్థన చేయగలమో, లేక మనం జ్ఞానం కలవారమో, మనకు చదువు ఉన్నదనో, మంచి ఇల్లు, కారు ఉన్నదనో ఇవన్నీ కూడా అక్కర్లేదు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పాపమును క్షమించు, నా జీవితానికి నువ్వు ఆశీర్వాదం అనుగ్రహించని ప్రార్థించినప్పుడు యేసు ప్రభువు మనకు ఆ యొక్క నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. మనం మన జీవితంలో పడిపోయినప్పుడు కూడా ప్రభువు మనల్ని లేవనెత్తాడు. మన జీవితంలో మన నిరాశతో జీవిస్తుంటే ప్రభువు నూతనమైనటువంటి ఆశీర్వాదం మన జీవితంలోకి తీసుకుని వస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వాక్యము నమ్మాలా, యేసు ప్రభు దగ్గర రావాలా. అంటే ప్రభు దగ్గర రావాలంటే అర్థం ఏంటంటే మన జీవితాలను మనం చూసుకుంటూ నా జీవితంలో నాకు సంతోషం లేదు, నా జీవితంలో పాపభూయిష్టమై ఉన్నది, నేను అపరాధాలు చేస్తున్నాను, ఈ అపరాధం నుంచి నన్ను విమోచించే ప్రభువు కావాలని కోరుకున్నప్పుడు, మీ జీవితంలో శాంతి సమాధానం కావాలని కోరుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గర రండి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి మీరు ఈ దినమే ప్రభు దగ్గర రండి. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీ ఇంటిలో మీరు మోకరించి, యేసు ప్రభువా నా హృదయంలోకి రా తండ్రి, నా పాపములన్నీ క్షమించి నాకు శాంతిని, సమాధానాన్ని, సంతోషంను అనుగ్రహించి మీరు ప్రార్థించినట్లయితే ప్రభు మీకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ పాపములను క్షమించి మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఒకసారి ఒక హెచ్చరిక ఇస్తున్నాను మీకు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విరిగి నలిగిన మనసుతో, వినయంతో ప్రభు దగ్గర రండి. మీ ప్రభు మీ ఆశలను తీర్చి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సమస్తమైన విషయాల్లో దేవుడే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు యొక్క కృప మీ అందరిపై సదాకాలం ఉండునుగాక. ఆమేన్.